హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నే కార్తిక్ అర్వా. ఒలింపిక్స్ 2024 ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రెజ్లింగ్లో మనకి పతకం పక్క అనుకున్న టైంలో ఏదర్ స్వర్ణం కానీ లేకపోతే రజతం కానీ మనకి రాబోతోంది అన్న జోష్లో కుష్లో ఉన్న ఇండియన్ ఫ్యాన్స్కు ఒక చేదు వార్త, నిజంగా చేదు వార్తే. ఎందుకంటే వినేష్ పోగాట్ పై అనర్హత వేటు పడింది. అధిక బరువు ఉన్న కారణంగా, అది కూడా 100 గ్రాములు అధిక బరువు ఉన్న కారణంగా వినేష్ పోగాట్ను రెజ్లింగ్ ఫైనల్ నుంచి బహిష్కరిస్తూ ఒలింపిక్స్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది నిజంగా చేదు వార్తే. అంటే అధిక బరువు ఎంతవరకు ఉండొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అధిక బరువు అంటే ఇప్పుడు 50 కేజీల విభాగంలో ఈ పోటీ జరుగుతోంది కాబట్టి ఒక 100 గ్రాములు అటు ఇటుగా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ మంగళవారం వెయిట్ చూసుకున్న తర్వాత వినేష్ పోగాట్ 52 కేజీల వరకు ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్తలు నిర్వాహకుల నుంచి వచ్చిన నేపథ్యంలో మంగళవారం రాత్రి ఎక్కువగా శ్రమపడి దానికి తగ్గట్టుగా కృషి చేసి ఒక్క రోజులో 2 కేజీలు అంటే చాలా కష్టం. ఒక కేజీ అటు ఇటు అంటే ఓకే, కానీ 2 కేజీలు అంటే కష్టం. బట్ నైట్ అంతా కృషి చేసి వర్కౌట్ చేసి మొత్తం అంతా చేసిన తర్వాత కూడా 50 కేజీల 100 గ్రాముల వెయిట్ అనేది ఫైనల్గా మనకి కనిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు దాన్ని కన్సిడరేషన్ తీసుకోకుండా ఆల్రెడీ ఒక 100 గ్రాములు ఉన్నా కూడా కొంచెం అటు ఇటుగా ఓకే, ప్రాబ్లం లేదు. బట్ 50 కేజీలకు అధికంగా ఉన్న కారణంగా ఆ సాకు చూపుతూ, ఆ టెక్నికల్ ఇష్యూ అనేది ఒకటి చూపుతూ వినేష్ పోగాట్ను బహిష్కరణకు గురి చేయడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా కూడా చాలా మంది విశ్లేషకులు విశ్లేషణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనిపై నివేదిక అనేది రానుంది. ఎందుకంటే మ్యాచ్ ఈరోజే కాబట్టి మరికొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది అనగా ఇది నిజంగా చేదు వార్త. దీన్ని మళ్ళీ రీకన్సిడర్ చేసి ఏదైతే అనర్హతనే వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటే మ్యాక్స్ లేదు, ఉండకపోదు. అండ్ ఇంకోటి ఇక్కడ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది ఏంటంటే గత 3-4 డేస్గా ఒలింపిక్స్ నిర్వాహకులపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. డైట్ విషయంలో, డైట్ చార్ట్ విషయంలో, అథ్లెటిక్స్కి సంబంధించిన అంటే ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అనేది ప్రాపర్గా ఇవ్వట్లేదు. ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని సప్లై చేస్తున్నారు అన్నట్టుగా కూడా చాలామంది రెజ్లర్స్ వాళ్ళంతటికి వాళ్ళే ఆర్డర్ పెట్టుకుని మరి ఎవరైతే ఏదైతే రూమ్స్ వాళ్ళకి కేటాయించారో అదే రూమ్లో ఆర్డర్ పెట్టుకుని మరి తినే పరిస్థితి అయితే నెలకొంది అన్నట్టుగా కూడా 2-3 అథ్లెట్స్ లిటరల్గా ఈ ఎక్స్ వేదిక కానీ లేకపోతే సోషల్ మీడియా వేదిక కానీ వాళ్ళు వీడియోలు పోస్ట్ చేయడం అయితే జరిగింది. దీనిపై నిర్వాహకులు స్పందించలేదు. బట్ అథ్లెట్స్ అయితే ఇదే వ్యక్తం చేస్తున్నారు ఆందోళన. దీనివల్లే వినేష్ పోగాట్ వెయిట్ పెరిగింది అన్న వాదన కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ప్రాపర్ డైట్ ఇస్తే దానికి తగ్గట్టుగానే డైట్ ఉంటుంది, డైట్కి తగ్గట్టుగానే వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది, వెయిట్ బ్యాలెన్స్, వెయిట్ మెయింటైన్ అనేది కూడా అవుతుంది. బట్ మంగళవారం అంటే సోమవారం వరకు ప్రాపర్ వెయిట్గా అంటే 50 కేజీస్ విభాగంలో 50 కేజీస్కి కరెక్ట్గా ఉన్న నేపథ్యంలో ఒక్క రోజులోనే వెయిట్ ఎలా పెరుగుతుంది? డైట్లోనే ఏదో ప్రాబ్లమ్స్ జరిగింది, డైట్ చార్ట్లోనే ప్రాబ్లమ్స్ జరిగింది, నిర్వాహకులు సరిగ్గా అథ్లెట్స్ని పట్టించుకోలేదు అన్న ఒక వాదన అయితే వినిపిస్తోంది. దీనిపై ఒలింపిక్స్ నిర్వాహకులు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇండియా కూడా, ఎందుకంటే పథకం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. ఒక్క కాంస్య పథకం వస్తేనే మన వాళ్ళు ఎంత హడావిడి చేస్తారో, ఒక స్పోర్ట్కి ఎంత రికగ్నిషన్ వస్తుందో, దాని ద్వారా ఎంతమంది దాన్ని ఒక మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది క్రీడాకారులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని నేపథ్యంలో మరి ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఇప్పటి వరకు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు ఇప్పటి వరకు ఐడియా లేదు. బట్ రానున్న రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఫైనల్కి కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో కన్సిడరేషన్ ఏమన్నా చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ నరేంద్ర మోదీ కానీ లేకపోతే మన ఇండియన్ క్రీడల అసోసియేషన్ నుంచి కూడా చాలా ఫోన్స్ వెళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనిపై వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, దీనికి సంబంధించిన తగిన వివరణ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. బట్ ఏది ఏమైనా కూడా వినేష్ పోగాట్ సంబంధించి ఇప్పుడు అనర్హత పడిన నేపథ్యంలో రీకన్సిడరేషన్ అనేది మ్యాక్స్ ఉండే అవకాశాలు లేవు అన్నట్టుగా కూడా ఒక విశ్లేషణ వినిపిస్తున్నాయి. సో స్టే ట్యూన్ టు సాక్షి.